శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 10వ రోజు 10వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శంకరుడు పార్వతీదేవిని గూర్చి మాఘమాస మహిమను చెప్పుచూ ఉన్నాడు. శాంభవి పూర్వకాలమున వేదాంగవేత్త అయిన గృత్స్నమద మహర్షి గంగానది యందు శిష్యులతో సహా మాఘమాస స్నానము చేసి శ్రీహరి పూజ చేసి శిష్యులకు హరికథా పఠనము చేయుచున్న సమయంలో జహ్నువు మాఘ స్నాన ప్రభావమును వినకోరితిని చెప్పుమని అడుగగా ఆ మాఘ మహిమను అతడు ఈ విధంగా చెప్పసాగెను. ఏమని చెప్తున్నారంటే, మాఘమాసమున ప్రాతకాలమున సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘస్నానము చేయు నరుడు ఇంద్రుని వలె సమస్త పాతకముల నుండి విడవబడును అని చెప్పిన గృత్స్నమదుని పలుకులు విని జహ్నువు, ఆర్య, ఇంద్రుడు ఏమి పాపం చేసెను? మాఘస్నానము వలన అతడెట్లు ఆ పాపమును పోగొట్టగలగెను చెప్పుమని అడిగాను. అప్పుడు గృత్స్నమదుడు ఆ జహ్ను మహర్షికి ఈ విధంగా చెప్పసాగాను. కృతయుగమున తుంగభద్రా నదీ తీరమున ఒక పుణ్యాశ్రమమందు 3 వేదములు చదివిన మిత్రవిందుడు అను ఒక మహాముని ఉన్నాడు. అతని భార్య సుందరవదనయు, గొప్పదగు పిరుదులు గలదియు, ఘనమగు కుచుములు కలదియు, మిగుల సౌందర్యవతియు, మిక్కిలి కామము కలదియు అయి ఉండెను. పవిత్రమైన తుంగభద్రా నదీతోయములందు ఆ ముని భార్య ఉదయమందు ఋతుస్నానయై తల వెంట్రుకలను విడదీసుకొనుచు లేత ఎండను సేవిస్తూ ఉన్నది. ఆ సమయమున ఇంద్రుడు రాక్షస సంహారము చేయు కోరికతో దిక్పాలరులతోనూ స్వర్గవాసులకు సూర్యులైన దేవతలతోనూ వెడుతూ ఆ మునిపత్నిని చూసి మనస్సులో ఆమెతో రమించాలి అని నిశ్చయించుకున్నాడు. ఇంద్రుడు దూరమందే ఆమెను చూసి మోహించినవాడై వెళ్ళి దక్షిణమందు ఉన్నటువంటి రాక్షసులతో ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేసి వారిని జయించి తిరిగి తన పురమునకు చేరాడు. కానీ మనస్సులో మునిపత్నిని కూడాలి అన్న కోరిక కలవాడై సాయం సమయంలో ఇంద్రుడు ఆ ముని ఆశ్రమమునకు వచ్చి దేవతలు అందరినీ స్వర్గమునకు పంపి తాను మాత్రము అక్కడనే ముని యొక్క పర్ణశాల ద్వారమందు ఎరిసెలో ఉండి ముని భార్యను చూస్తూ ఉన్నాడు. మిత్రవిందుడు యథారీతిని అపరాత్రి యందు వేదమును చెప్పటానికి పర్ణశాల యందు నిద్రిస్తున్న శిష్యులను లేపటానికి బయటకు వచ్చాడు. అంతలో దేవేంద్రుడు నెమ్మదిగా లోపలికి ప్రవేశించి పర్ణశాల యందున్న ముని భార్యను నేను దేవేంద్రుడనని పలుకుతూ ఆమెను పట్టుకొనెను. త్వరగా లేచి మునిపత్ని బయటకు పోగా ఆమెను ఇంద్రుడు 2 చేతులతో గట్టిగా పట్టుకొనెను. మరియు మంచి మాటలతో గౌరవించెను, బ్రతిమాలెను. మునిపత్నియు మన్మథ వికారమున చిక్కుపడిను. అందుచేత ఇంద్రుడు ముని భార్యతో సంభోగించి వెళ్ళుటకు ఉద్యుక్తుడైను. మిత్రవిందుడు అంతలో ఇంటికి వచ్చి కుటీరమందున్న ఇంద్రుని చూసి వెంటనే జారుడని తలచి వానిని పట్టుకొనెను. ఇంద్రుడు నేను దేవేంద్రుడను కాని ఇతరుడను కానని మునితో పలికాడు. ముని ఇంద్రునితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి అని అడగగా ఇంద్రుడు సిగ్గుచేత తల వంచుకుని మాట్లాడకుండా ఊరకుండెను. మిత్రవిందుడు ఇంద్రుని నేరమునకు వానిని ఈ విధంగా శపించెను. ఓరి జారకర్మ పరాయణ దురాత్మ మూఢ జంభారి, నీ ముఖము గాడిద ముఖమై జారిన పెదవులు కలిగి స్వర్గమునకు పోవు శక్తి లేకుండా ఉండువుగాక. ఇంద్రుడు శాపవశమున గాడిద ముఖము కలవాడై ఉండెను. మిత్రవిందుడు తన భార్యను అరణ్యమందు పాషాణముగా ఉండమని శపించెను. పిమ్మట మిత్రవిందుడు గంగా తీరమునకు పోయి ఆత్మయోగము చేత దేహమును వదిలి బ్రహ్మమును చేరెను. ఇంద్రుడు ముఖము గాడిద ముఖము కాగా చెవులు నిలబెట్టి ముఖమును పైకెత్తి ఘోరమైన కూతలు కూస్తూ శరీరము మాత్రము పూర్వపురీతినే పొంది ఉండెను. క్రమముగా ఇంద్రుడు పద్మపర్వతమునకు చేరి అక్కడొక గుహయందు ప్రవేశించి ఎటూ పోవుటకు శక్తి లేక గడ్డి గాదము తింటూ ఆ అరణ్యమందు విచారంతో ఉండెను. ఈ విధంగా 12 సంవత్సరములు గడిచినవి. దేవేంద్రుడు స్వర్గమందు లేని కారణం వలన రాక్షసులు స్వర్గముపై దండెత్తి దేవతలతో యుద్ధము చేయడం ప్రారంభించారు.
ప్రతి దినము జరుగు ఈ క్రూర యుద్ధము వలన దేవతలు ఆయాసపడిరి. అందువలన ఇంద్రుణ్ణి వెతుకుతూ దేవతలందరూ 4 భాగములుగా నలుదిశలకు వెళ్ళిరి. దేవతలందరూ అన్ని దిక్కుల ఎందును, 3 లోకములందును, అరణ్యములందును, పర్వతములందును, పట్టణముల ఎందును, పల్లెలందును, గుహలందును, లోయల ఎందును ఇంద్రుని కోసం వెతికారు. కానీ వానింగానక దేవతలు భయమును పొందారు. స్వర్గము రాక్షసులు ఇంకనూ వశము కావించుకొనలేదని తెలిసి స్వర్గమునకు దేవతలు వెళ్ళిరి. రాక్షసులతో యథారీతిని యుద్ధం చేసి వారి చేత దెబ్బలు తిని ఓడిపోయి దేవతలు కొందరిని స్వర్గమునకు కాపుదలుగా ఉంచి స్వర్గమునకు అధిపతి లేడని ఏదో ఒక మార్గమును కనిపెట్టవలనని సముద్ర తీరమునకు చేరిరి. అంటే వీళ్ళందరూ, ఈ దేవతలందరూ సముద్ర తీరానికి చేరుకున్నారు. ఈ మాసము వచ్చుచుండగా సూర్యుడు మకర రాశి యందు ఉండగా సముద్ర తీరమున స్నానము కొరకు ఆకాశ మార్గం నుండి కొందరు మునులు వచ్చిరి. ఈ మాసము వచ్చుచుండగా అంటే ఈ మాఘమాసం వస్తూ ఉండగా సూర్యుడు మకర రాశి యందు ఉండగా సముద్ర తీరమున స్నానమున కోసం ఆకాశ మార్గం నుండి కొందరు మునులు అక్కడికి వచ్చారు. వారు దేవతల ప్రత్యంత అగ్రమునందు ఈ మాసమున మార్తాండోదయ సమయమందు స్నానమాడి హరిని పూజించి మాఘ ప్రభావంను చెప్పుకుంటూ ఉన్నారు. దేవతలు వారి వద్దకు పోయి సముద్రమున వేరువేరుగా మీరు అనుష్ఠించుచున్న పుణ్యవ్రతమేమిటి, దీని ఫలమేమిటి మాకు చెప్పుమని అడిగారు. ఆకాశగాములైన మునులు సుఖమునిచ్చు మాఘస్నాన ఫలమును గురించి చెప్పడం మొదలుపెట్టారు. దేవతలారా, మేము చేయనది మాఘవ్రతము. దీనివలన సమస్త పాపములు హరించును. లోకోపకారార్థము దీనిని మీకు చెబుతున్నాను. ఈ మాసమున మకరమందు సూర్యుడు ఉష్ణకిరణుడై ఉండగా ప్రాతకాలమున స్నానమాచరించువాడు మోక్షమును పొందగలడు. బ్రాహ్మీ ముహూర్తమందు లేచి శ్రీహరిని పూజించువాడు పాప విముక్తుడగును. ఈ మాసమున జలప్రాంతమందు స్నానము, దానము, జపము, హోమములను చేయువారు ధన్యులవుతారు. మాఘశుద్ధ చతుర్దశి పూర్ణిమ తిథులందు భక్తియుక్తుడై గోదానమును, వృషోత్సర్జనమును, తిలదానము, అప్పములు అన్నదానము, పాయసదానము, కంబళము, వస్త్రము బ్రాహ్మణునికి ఇచ్చువారు శ్రీహరి సన్నిధానమున శాశ్వతముగా ఉంటారు. గోదానము వలన స్వర్గలోకమును, వృషోత్సర్జనము చేత శ్రీహరిపురమున, తిలదానము చేత త్రియామానాలోకమును, అప్పముల దానము చేత సూర్యమండలమును, అన్నదానము చేత దేవలోకమును, పాయసదానము వలన ధ్రువమండలమును, కంబళి వస్త్రాది దానముల చేత కృష్ణవర్యుని సదనమును, వస్త్రదానము చేత బ్రహ్మలోకమును పొందగలరు. ఈ దానం వలన వచ్చే ఫలితాలు కూడా చెప్పారు చూడండి ఇందులో. ఈ లోకములన్నీ విష్ణుదేవుని అంశలు కనుక మాఘస్నానమును చేయువారు ఈ లోకములను పొంది సుఖింతురు. ఈ మాఘవ్రతమును మించిన వ్రతము మరి ఒకటి లేదు. అరణ్యవాసులైన మునులకు ఈ మాఘవ్రతము మిక్కిలి అనుకూలము, గృహస్థులకును మిక్కిలి ఉపయోగించును. చలికి బాధపడివాడు గాని, పిచ్చివాడు గాని, ముసలివాడు గాని, రోగబాధితుడు గాని, బ్రహ్మచారి గాని, బాలుడు గాని, స్త్రీ గాని, శూద్రాదులు గాని మాఘమాసమున ప్రాతకాలమున స్నానము చేయని వారు అంతమందు చండాలురై జన్మింతురు. అటుపిమ్మట ఉల్కన్న యోనులందును, చాకలి కులమందును, కుమ్మరి కులమందును, తెలుకుల జాతి అందును జన్మించి ఆ తరువాత కుక్క, గాడిద, ఒంటె, నక్క, తోడేలు, పెద్ద పులి, ఎలుక, పిశాచము ఈ మొదలైన జన్మములనెత్తి బాధపడుచూ ఉంటారు. కాబట్టి ఏ మానవుడు ఈ మాసమున ప్రాతకాల స్నానం ఆచరింపడో వాడు చండాలుడును, కుక్క మాంసమును తినువాడును, పశువులను వధించువాడును కాగలడు. మాఘ వ్రతభంగమును గావించువారు చెప్పరాని సంకరులు అగుదురు. అట్టి వారిని బహిష్కరించవలను. దేవతలారా, ఎక్కువగా చెప్పుట వలన ప్రయోజనం లేదు. చండాలుడైనను మాఘవ్రతమునందు ఆసక్తి కలవాడగునేని వాడు మిగుల శ్రేష్ఠుడు కాగలడు. అగ్రజాతి వాడైనను మాఘవ్రత భంగము వనర్చుడు వాడు చండాలుని కంటే తక్కువ వాడగును అని చెప్పి ఆ మహర్షి చెప్తున్నాడనమాట. మహర్షులందరూ కూడా దేవతలకి చెప్తున్నారు. అంటే ఈ విధంగా చెప్పడం అనేది మనల్ని భయపెట్టాలని కాదు, అంత కొంచెం కఠినంగా చెప్తే కనీసం ఇందులో చెప్పిన వాటిలో ఒక్కటైనా ఆచరిస్తాము అని పురాణంలో మనకి పెద్దలు ఈ విధంగా తెలియచేశారు. అంతేగాని
అందరినీ భయపెట్టాలని మాత్రం ఎంత మాత్రం కాదు, కనీసం ఏ ఒక్కటన్నా చేస్తారు అన్న ఆశతో మనకి పెద్దలు నిర్ణయించినటువంటి నియమాలు ఇవన్నీను. ఏ నరుడు వేదార్థమును గ్రహించి తన్మూలమున మాఘవ్రతము మిక్కిలి పవిత్రమైనదని ఎరుంగునో, ఏ మానవుడు ఆ వ్రతమును ఆచరించునో వాడు ముక్తిని పొందును. దేవతలారా, మేము చేయున్నది మాఘవ్రతము, దానిని మీకు చెప్పితిని. గృష్ణమధుడు జహ్ను మహర్షితో, ఓయి, ఈ విధమున ఆకాశగాములైన మునీశ్వరుల పలుకులు దేవతలు విని తమ అభీష్టములను తీర్చుకొనుటకై సముద్ర స్నానము చేసిరి. పిమ్మట దేవతలు స్నానానంతరమున జగదారాధ్యుడును జగద్గురువును చతుర్బాహుడును మృదులాంగుడును శంఖ చక్ర గదా పద్మధరుడును పీతాంబరధారియును కంబుకంఠుడును కిరీటము ముత్యాలహారము మణిగణ ఖచిత కనకభూషణ విరాజితుడును వైజయంతి విలాసుడును మందస్మితుడును సర్వవ్యాపియు పద్మము వంటి విశాలమైన నేత్రములు కలవాడును కనుపడని చీలమండలు కలవాడును కూర్మము బోలు పాదములు కలవాడును అందమైన పిక్కలు కలవాడును బలమైన తొడలు కలవాడును నాభికి పైభాగమున త్రివళీ పరిశోభితుడును శుభ్రహాసము కలవాడును సనకాది మునీశ్వరుల చేత పొగడబడువాడును నల్లని మేఘము వంటి శరీరకాంతి కలవాడును కౌస్తుభమణియు తన వక్షమున గలవాడును మకరకుండలముల చేత సమస్త భూషణాలంకారముల చేతను ప్రకాశించువాడును లక్ష్మీదేవితో కూడినవాడును అగు శ్రీ మహావిష్ణువును చూసి నమస్కరించిరి, అంజలిబద్ధులై స్తోత్రము చేసిరి, మరియు ఆ శ్రీహరిని సంతుష్టిని చేసిరి. ఈ విధంగా ఆ కథను గృష్ణమద మహర్షి జహ్ను మునితో తెలియచేశాడనమాట. ఈ కథనంతని కూడా కనుక ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ, ఇది స్కాంద పురాణాంతర్గతమగు మాఘ పురాణంలో 10వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.